హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు కథావాహినికి స్వాగతం. మనం ఎద్దనపూడి సులోచన రాణి గారి సంయుక్త నవల స్టార్ట్ చేశాం కదా. ఇప్పటివరకు జరిగిన కథ. అరుణ పెంచి పెద్ద చేసిన బాబాయిని కాదని చంద్రాన్ని పెళ్లి చేసుకుంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత తన తమ్ముడు పెళ్లికి రమ్మనమని బాబాయి ఉత్తరం రాయడంతో చంద్రం కొంచెం అయిష్టంగానే అరుణని పెళ్లికి పంపిస్తాడు. అక్కడ అరుణ తన అభిమాన కథా రచయిత్రి సంయుక్తని కలుసుకుంటుంది. అరుణ సంయుక్తని తను ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదని అడుగుతుంది. సంయుక్త ప్రేమించిన అబ్బాయి ఒక డబ్బు గల అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తనని వదిలేసి వెళ్ళిపోయాడని సంయుక్త చెబుతుంది. ఇక్కడి నుండి కథ ఇలా ముందుకు కొనసాగుతుంది. ఒకటే నాకు బాధ, అది జీవితాంతం శూలంగా పొడుస్తూనే ఉంటుంది. అతనంత మామూలు వ్యక్తి అని గుర్తించలేకపోయాను. దానికి శిక్ష ఇంత క్రూరంగా అనుభవిస్తానని అనుకోలేదు. అరుణ ఆశ్చర్యంగా అడిగింది. తర్వాత అతని గురించి మీరేమీ వాకబు చేయలేదా? వెళ్ళిపోతే పోయాడులే అని ఊరుకున్నారా? ఊరుకోక చేసేది మాత్రం ఏముంది? ఏమో, నాకలా అనిపించలేదు. మీ పరిస్థితుల్లో నేనే ఉంటే ఎలాగైనా సరే అతన్ని ఉనికిని సంపాదించి పీక పిసికి ఉండేదాన్ని. అది సాధ్యం కాకపోతే అతన్ని గురించి వెంటనే అభిప్రాయం మార్చుకోనైనా ఉండేదాన్ని. మీలాగా ఇలా ఎటుకాకుండా జీవితం అంతా అన్యాయంగా వేదనామయంగా మాత్రం చచ్చినా చేసుకునేదాన్ని కాదు. ప్రపంచంలో అందరూ నీలా ఉంటారనుకోవటం తెలివి తక్కువ అరుణ, గంభీరంగా వచ్చింది జవాబు. అరుణ సర్దుకొని కూర్చుంది. అతని ఫోటో చూస్తావా? ఉంటే ఇవ్వండి, తప్పక చూడాల్సిందే. ఆంధ్ర పాఠకలోకం తరపున కృతజ్ఞతలు కూడా అర్పిస్తాను, చిరునవ్వుతో అంది అరుణ. ఆమె ఉత్తరాల మధ్య ఉన్న గులాబీ రంగు కవర్లోంచి ఫోటో తీస్తోంది. అరుణ అది చూసి వ్యంగ్య ధోరణిలో హాస్యంగా అంది. భలే, చంపి సమాధి చేయవలసిన మనిషిని గుండెల్లో గుడికట్టి భద్రంగా దాచి పూజిస్తున్నారా? నిజంగా మీరు చాలా వింత వ్యక్తులు సుమా. నువ్వు నిర్మోహమాటవే కాదు, చాలా ప్రాక్టికల్వి కూడా అంటూ ఫోటో అందించింది. ఇంతలో లోపల నుంచి అమ్మాయి సరసా, ఒకసారి లోపలికి రా, ఇప్పుడే వెళ్దువు గాని, త్వరగా అంటూ తల్లి పిలవటంతో సంయుక్త ఇప్పుడే వస్తా అంటూ లోపలికి పరిగెత్తింది. ఏమిటో అనుకున్నాను, ఈవిడ రచనలు ఎంత సున్నితంగా ఉంటాయో అంతకు మించినంత వట్టి చేల మనిషిలా ఉంది అని సంయుక్త వెళ్లిన వైపే చూస్తూ అనుకుంది. అరుణ దృష్టి గుమ్మం వైపు నుంచి అరచేతిలో పట్టుకున్న ఫోటో వైపే తిరగగానే త్రుల్లిపడింది. కుర్చీ వెనక పాంబు పడినట్టుగా కెవ్వు మనబోయి ఎలాగో నిగ్రహించుకుంది. ఎదురుగుండా కనిపిస్తున్న ఫోటోలోంచి ఫుల్ హ్యాండ్ షర్టులో మెడలో టైతో చంద్రం చిరునవ్వు నవ్వుతున్నాడు. క్షణంసేపు ఆమె కళ్ళు బైర్లు కమ్మినట్టయింది. కలో నిజమో అర్థం కాలేదు. తను కూర్చున్న ఈ పరిసరాలు, అసలు శంకరం పెళ్లికి రావటం, ఈ సంయుక్త పరిచయం అంతా సుడిగాలిలా మారి అరుణని ఒక్కసారి గిరగిరా తిప్పి ఆకాశంలోకి ఎత్తి మరో నిమిషంలో భూమి మీదకి నడుము విరిగేలా విసిరేసింది. లోపలికి వెళ్లిన సంయుక్త దాదాపు పావుగంట తర్వాత గాని తిరిగి రాలేదు. వస్తూ ఇందులో నీకే రంగు నచ్చింది అని అడిగింది. అప్పటికే కిటికీ దగ్గరగా వెళ్లి నిలబడిన అరుణ తిరిగి చూస్తూ ఇదేమిటి, ఎందుకు అంది. నా సంతోషం కోసం, మనిద్దరి పరిచయానికి చిహ్నం. ఈ ఊరు నేత చీరలకి ప్రసిద్ధి, నీకు చాలా బాగుంటుంది. సంయుక్త బలవంతానికి అరుణ లొంగిపోక తప్పలేదు. లేత నీలం రంగు చీర అరుణకి నచ్చింది. అలాంటిదే లేత గులాబీ రంగుది తాను కొని అక్కడికక్కడే బహుమతి ఇచ్చింది. బదులు తీర్చుకుంటావా? సంయుక్త చిరుకోపంగా అంది. రుణపడేలా చేసుకుంటున్నాను, గంభీరంగా వచ్చింది జవాబు. ఉత్తరాలు వ్రాయటం మర్చిపోవుగా? నేను వ్రాసిన ఉత్తరాలతో అందమైన నవల తయారు చేసి ఇస్తాను. మీ వాగ్దానం కూడా మీరు మర్చిపోవద్దు. మర్చిపోను, సంయుక్త హామీ ఇచ్చింది. తెలతెలవారుతోంది. చంద్రం అప్పటికే లేచి అద్దం ముందు కూర్చొని షేవ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. గడ్డానికి సోప్ పట్టించుకుంటుండగా వీధి తలుపులు టకటకలాడిన శబ్దం వినిపించింది. అమ్మగారింకా రాలేదు, వెళ్ళు, కోపంగా కేక పెట్టాడు. రోజూ పొద్దునే పనిమనిషి వచ్చి తలుపు తట్టి అమ్మగారు వచ్చారా బాబూ అని అడగడం, ఇంకా రాలేదని చెప్పటం ఇదో పాటైపోయింది. మళ్లీ తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఎవరు? సమాధానం రాలేదు. ఎవరది? వేగంగా వచ్చి విసురుగా తలుపు తెరిచాడు. రెండో తలుపు తెరవబోతున్న చెయ్యి ఆగిపోయింది. మాట్లాడటం మర్చిపోయిన మనిషిలా అలాగే నిలబడి చూశాడు. ఎదురుగుండా అరుణ నిలబడి ఉంది. దూరాన ఆమెని దింపేసిన టాక్సీ వెనక్కు తిరిగి రోడ్డు వైపు మల్లుతోంది. చంద్రం పెదవులు వ్యంగ్యంగా ఏదో అనబోయి ఎలాగో నిగ్రహించుకున్నాయి. ఒకే ఒక క్షణం ఇద్దరూ ఒకరిని ఒకరు కళ్ళతో కొలుచుకున్నారు. లోపలికి దయచేయండి, దారి తొలగి నిలబడి అతి నమ్రతగా ఆహ్వానించాడు.
అరుణ లోపలికి వచ్చింది. చంద్రం వీధి తలుపు మూసేశాడు. చేతిలో సూట్ కేస్ కింద పెట్టి ఒకసారి అరిచేయి చూసుకొని పడగ్గదిలోకి వెళ్ళబోతోంది అరుణ. అంతలో చంద్రం చేయి వెనుక నుంచి వచ్చి జబ్బ మీద గట్టిగా పట్టుకుంది. తన వైపు తిప్పుకున్నాడతను. ఇప్పటికి గుర్తు వచ్చిందా ఇల్లు? అప్పుడే ఎందుకు వచ్చావు? ఇంకో 2 నెలలు ఉండి రాకపోయావా? అరుణ అతని వైపు అపరిచితుణ్ణి చూసినట్టు చూస్తోంది. ప్రయాణపు బడలికతో అలసట నిండిన ఆ కళ్ళలో ఆనందం లేదు, ఆదుర్ద అసలే లేదు. ఎప్పుడూ చూడని నైరాస్యం నూతనంగా కనిపిస్తోంది. అదేమిటి అలా ఉన్నావేం? ఏమైంది? నీకు ఒంట్లో బాగాలేదా? కంగారుగా అడిగాడు. బాగానే ఉంది, ఎలాగో సమాధానం చెప్పగలిగింది. మరి అలా ఉన్నావెందుకు? అతని స్పర్శకి లొంగిపోకుండా, అతని మాటల్లో అనురాగానికి కరిగిపోకుండా ఉండటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ సమాధానం ఇచ్చింది. నాకు మీరెవరోలా కనిపిస్తున్నారు. నేనెరిగిన మనిషివి కాదు మీరు. ఏంటి? చంద్రం అరుణ ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకుని కళ్ళల్లోకి వెతుకుతూ మళ్ళీ చెప్పు అన్నట్టు చూశాడు. అరుణ మళ్ళీ చెప్పకపోయినా ఏదో ఉందని అతని ఆంతర్యం పసిగట్టేసింది. ఇన్నాళ్ల నుంచి తను కనీసం ఉత్తరం కూడా వ్రాయకుండా నిర్లక్ష్యపరిచినాడని అభిమానమా అది? చంద్రం అరుణని దగ్గరగా తీసుకున్నాడు. 5 నిమిషాలు గడిచిన తర్వాత భార్యని మోచేతి దూరంలో నిలబెట్టి పరీక్షగా తనివి తీరా చూడబోయిన చంద్రం ఉన్నట్టుండి ఒక్కసారి పక్కుమని నవ్వేశాడు. మరుక్షణంలో ఇల్లంతా ఓహోహో అన్న అతని నవ్వుతో ప్రతిధ్వనించిపోయింది. ఏమిటది? ఎక్కడో ఉన్నట్లున్న అరుణ తెప్పరిల్లుతూ అడిగింది. చంద్రం అరుణ చెయ్యి పట్టి లాక్కెళ్ళి భుజాలు పట్టి అద్దం ముందు నిలబెడుతూ, ఒక్కసారి అద్దంలో చూసుకో, ఇల్లాలికి ఇలాంటి ఆతిథ్యం ఇంతవరకు ఏ భర్త ఇచ్చి ఉండడు అన్నాడు. అరుణ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. ముఖం నిండా చెంపల మీద, నుదుటి మీద, మెడ దగ్గర చంద్రం గడ్డానికి ఉన్న షేవింగ్ సోప్ తెల్లటి నురగల ముద్రలు పడింది. చిచి! వెంటనే కొంగు తీసుకుని తుడిచేసుకుంది. చంద్రం ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టాడు. ఏమిటి విశేషాలు? విషయాలేం చెప్పవేం? ఇల్లు సర్దుతున్న అరుణ వెన్నంటి తిరుగుతూ 10 సార్లు అడిగాడు. ఏం లేవు ముక్తసరిగా అంది అరుణ. పెళ్లి బాగా జరిగిందా? నేను రాణిలోటు నీకేం అనిపించలేదా? బాబాయి శంకరం చాలాసార్లు అనుకున్నారు. నేను అడుగుతుంది నీ సంగతి. నాకంత తీరుబడి ఎక్కడిది? వెళ్ళినప్పటినుంచి ఒకటే పని. ఊపిరి పీల్చుకునేందుకు కూడా టైం లేకపోయింది. అందులో చాలా రోజుల తర్వాత వెళ్ళానేమో. చూడటానికి వచ్చిన వాళ్ళ పలకరింపులతోనే సరిపోయింది. సర్లే, నాకు తెలుసులే. ఆ పైన వినదగింది ఇంకేం లేనట్టు చిరాగ్గా వంట ఇంట్లోంచి బయటికెళ్ళిపోయాడు. వెనుక నుంచి రెప్ప వాల్చకుండా అతని వైపు చూస్తున్న అరుణకి అతని మూర్తి, నడక, పరివర్తన, నవ్వు అన్నీ నూతనంగా, కృత్రిమంగా కనిపించసాగాయి. అరుణ ఆ రాత్రి సంయుక్తకి ఉత్తరం రాసింది. అందులో తన గుమ్మంలో అడుగుపెట్టగానే భర్త ప్రవర్తించిన తీరుని తీయటి భాషలో విలువలు వలువలుగా వర్ణించి వ్రాయటం మర్చిపోలేదు. చూస్తుండగానే 3 నెలలు ఇట్టే తిరిగిపోయినాయి. ఊరు నుంచి తిరిగి వచ్చిన అరుణలో ఓ విధమైన ఉదాసీనతని, నిర్లక్ష్యాన్ని అడుగడుగునా గుర్తిస్తున్న చంద్రం దానికి కారణమేమిటో తెలుసుకోవాలని ఎన్ని విధాలో ప్రయత్నించి అర్థం కాక విసిగి ఊరుకున్నాడు. చివరికి ఆఫీస్కి సెలవు పెట్టి కొద్ది రోజులు ఎక్కడికైనా సరదాగా గడిపివద్దాం రమ్మని భార్యని బయలుదేరమన్నాడు. అరుణ రానంది. కారణం చెప్పలేదు. మొండిగా రానని ఒకే ఒక జవాబు. చంద్రం కోపంతో ఘర్షణ పడి చివరికి కసిగా ఒక్కడే బయలుదేరి వెళ్ళిపోయాడు. 15 రోజులు తిరిగి రావటానికి వెళ్లిన చంద్రం ప్రయాణం మధ్యలోనే రద్దు చేసుకుని వారం తిరగకుండానే ఇంటికి తిరిగి వచ్చేశాడు. అతని రాకకి అరుణ సంతోషం ప్రకటించలేదు. పట్టనట్లుగా ఉండిపోయింది. అతనికి నిరాశతో, కోపంతో పిచ్చెక్కుతుందేమోనన్నంత ఆవేశం వచ్చింది. అయినా నిగ్రహం తెచ్చుకొని నిదానంగానే అరుణ ప్రవర్తనకి సంజాయిషీ చెప్పమని నిలదీశాడు. నేను మామూలుగానే ఉన్నాను, ఒకటే జవాబు. మామూలుగా లేవు, నిజం చెప్పు. ఏమిటి? ఏమైందసలు? చాలా రోజుల నుంచి మూగగా భరిస్తున్న చంద్రం హఠాత్తుగా శాంతం కోల్పోయి గట్టిగానే అన్నాడు. ఆమె మాట్లాడలేదు. చలనం లేని బొమ్మలా అతని ముందు నిలబడిపోయింది. కొద్దిసేపు భార్యని తదేకంగా చూసిన అతను చివరికి చెయ్యి పట్టుకుంటూ దీనంగా అడిగాడు. నన్నిలా నీ మౌనంతో చిత్రహింస చేయకు. ఎక్కడో ఏదో నా నుంచి పొరపాటు జరిగింది. అదేమిటో నన్ను తెలుసుకొని నా తప్పు నేను తెలుసుకునేందుకు, సరిదిద్దుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను. మీరేదీ చేయనవసరం లేదు. అంటే అంత క్షమించరాని నేరం జరిగిందా నా వల్ల? కాదు,
ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియని అరుణ హఠాత్తుగా 2 చేతులు జోడించి, మీకు పుణ్యం ఉంటుంది, నన్నిలా ప్రశ్నలతో వేధించకండి, నాకు పిచ్చెక్కేట్టుగా ఉంది, నిజంగా చెబుతున్నాను, భరించలేనంత విసుగ్గా ఉంది అంది. విసుగ్గానా? దేనిమీద? చంద్రం కొత్త విషయం విన్నట్టుగా అడిగాడు. ఆమె మళ్ళీ మౌనం వహించింది. చెప్పు, విసుగెందుకు? ఎక్కడా? ఎవరి మీద? ఎంతసేపటికి భార్య నోటి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవటం చూసి చివరికి తన గుండెల మీద చూపుడు వేలు ఆనించుకుంటూ అడగలేక అడిగాడు. నా మీదనా? అరుణ ఈసారి చెయ్యి విదిలించుకొని గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. చంద్రన్ చాలాసేపు అక్కడే స్థానువులా నిలబడిపోయాడు. అతని ముఖం కత్తివేటుకు కూడా నెత్తరు చుక్క రానంత తెల్లగా పాలిపోయింది. అరుణ మధ్య, సంయుక్త మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు అవిరామంగా సాగుతున్నాయి. సంయుక్తతో తన స్నేహం గురించి చంద్రానికి ఇప్పుడప్పుడే చెప్పదలుచుకోలేదు. అరుణ ఒక స్థితి కోసం ఓపికగా ఎదురు చూస్తోంది. సంయుక్త కొత్త నవల వ్రాస్తోంది. ఆ నవలని ముందు చంద్రం చేత చదివించి తర్వాత ఆమెకు చూపించాలి. చూపించి ఆ తర్వాత ఏమవుతుందో అరుణకు తెలియదు. తెలుసుకోవాలనే కుతూహలం కూడా లేదు. చంద్రం సంయుక్త జీవితాన్నే కాదు, అరుణ జీవితాన్ని కూడా శిథిలం చేశాడు. సంయుక్తలో కళ అనేది ఉంది కాబట్టి దాని నీడలో సేద తీరింది. కానీ తనెలా కూలుకోవాలి? ఎంత ఆలోచించినా మార్గం దొరకటం లేదు. ఆ రోజు మధ్యాహ్నం సంయుక్త దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చదువుకుంటోంది అరుణ. అందులో ఇలా ఉంది. అరుణ, ఈరోజు నా కొత్త నవల పూర్తి అయింది. ఎంత బాగా వచ్చిందనుకున్నావు? నాకు చాలా తృప్తిగా ఉంది. ఈ నవలతో రచనా స్థాయిలో నేను మరో మెట్టు ఎక్కానని అనుకుంటున్నాను. సోమవారం నాడు పబ్లిషర్స్ వస్తున్నారు. ఈ ఉద్దేశంలో నేనింతవరకు వ్రాసిన వాటిలో ఇది ఉత్తమమైన నవల. ముగింపు కూడా మంచి ట్విస్ట్తో చాలా అందంగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి చదువుతుంటే ఇది వ్రాసింది నేనేనా అన్న ఆశ్చర్యం, ఆనందం కలుగుతున్నాయి. దీనికంతటికీ కారణం నువ్వు. దీనిలో 3 అంతుల వరకు మీ విషయాలున్నాయి. అందుకే ఇది నీకు అంకితం. అరుణ చదువుతుండగానే బాత్రూంలోంచి ధన్మని ఏదో కింద పడిన చప్పుడు. ఆమె వెంటనే చచ్చాన్రో అన్న పరమనిషి గావు కేకలు వినిపించాయి. ఉలిక్కిపడి కంగారుగా ఉత్తరం టేబుల్ మీద పారేసి బాత్రూం లోపలికి పరిగెత్తింది. లోపల కాలు జారి బోర్లా పడిన మనిషి బాణం దెబ్బతిని నేలకూలిన పక్షిలా విలవిలలాడుతూ, ఓలమ్మో, నా కన్ను పోయింది, దేవుడో అంటూ బిగ్గరగా శోకాలు తీస్తోంది. అదేమిటి నూకమ్మా, అలా ఎలా పడ్డావు? ఏది దెబ్బెక్కడ తగిలింది? నన్ను చూడని. అరుణ ఆదుర్దాగా లోపలికి వచ్చి పరమనిషిని లేవదీసింది. చచ్చినాను నా తల్లో, కన్ను పోతే నాకు దిక్కెవడో. ఓరి నాయనో, అరెరే, ఏమిటా కేకలు? చిన్నపిల్లలా? ఏది ఇలారా, కన్ను చూడని. బాత్రూంలోంచి బలవంతంగా యువతలకి తీసుకువచ్చింది. కాలు జారి బోర్లా పడటంతో వెళ్ళి బకెట్ మీద పడింది. బకెట్ కుక్కమ్మన కంటి పక్కగా రాచుకుపోయిందో లేక కన్నుకి కూడా తగిలిందో. చిట్లి రక్తం వస్తున్న చోట ఇంత పౌడర్ తెచ్చి అద్ది అప్పటికప్పుడు తలుపులు మూసి తాళం వేసి దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపించింది. డాక్టర్ కన్నుకేం దెబ్బ తగలలేదని హామీ ఇచ్చిన తర్వాత నూకమ్మ శాంతించింది. కట్టుకట్టడం పూర్తయిన తర్వాత నూకమ్మని వెంటబెట్టుకుని తీసుకెళ్లి వాళ్ళమ్మ వాళ్ళకి అప్పగించి ఇంటికి వచ్చేసరికి చీకటి పడింది. అప్పటికే ఇంటికి వచ్చిన చంద్రం ముందు మెట్టు మీద నిలబడి అరుణ కోసం ఎదురు చూస్తున్నాడు. అరుణ వచ్చేటప్పటికే పక్కింటి ఆయన తల్లి జరిగిందంతా చేతులు తిప్పుతూ అతనికి వర్ణించి చెబుతోంది. దెబ్బ అట్లా ఇట్లా తగిలింది, ఎలా ఉంది ఇప్పుడు? అరుణని ఆదుర్దాగా అడిగాడు చంద్రం. ఇంటి తలుపు తాళం తీసి లోపలికి వస్తూ క్లుప్తంగా జరిగిందంతా చెప్పింది. అరుణ వంట ఇంట్లోకి వెళ్ళి కాఫీ కలిపి తీసుకువచ్చేసరికి చంద్రన్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చొని సంయుక్త వ్రాసిన ఉత్తరం చదువుతున్నాడు. అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అరుణ చేతిలో కాఫీ కప్పు క్షణంసేపు తొలికిసలాడింది. అంతలోనే నిగ్రహించుకొని ఏమీ ఎరగందానిలా కాఫీ తెచ్చి ఇచ్చింది. ఎవరి సంయుక్త? తలెత్తుతూ అడిగాడు. రైటర్. నీకెలా పరిచయం? శంకరం పెళ్లిలో కలిసింది. ఇందులో మీ విషయాలంటుందేంటి? మన విషయాలు కొన్ని ఆవిడకి నేను ఉత్తరాల్లో వ్రాశాను. మన విషయాలంటే? నుదురు చిట్లుస్తూ అడిగాడు. మన విషయాలంటే అన్నీ మీరు ఆవిడ ఉత్తరాలు చదవండి. మామూలు సంఘటనల్ని ఎంత అద్భుతంగా మార్చగలదో మీకే తెలుస్తుంది. అరుణ కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి వెళ్ళి బీరువాలో చీరల మడతల కింద పెట్టిన ఉత్తరాల బొత్తి తెచ్చి ఇచ్చింది. చంద్రం తెల్లబోయి చూస్తున్నాడు.
రోజుకి కనీసం ఒక్కసారైనా అతను బీరువా తెరుస్తాడు. కానీ అదే అల్మరాలో అక్కడ తనకు తెలియని సంగతి ఒకటి ఉందని కల్లో కూడా ఊహించలేదు. ఉత్తరాలు భర్త చేతికి తెచ్చి ఇచ్చి కిటికీ దగ్గరగా వెళ్ళి నిలబడింది. చంద్రం ఉత్తరాలు చదువుతున్నాడు. మొదట అతని ముఖం చేదు తిన్నట్టు అప్రియంగా ఉంది. తర్వాత 2-3 ఉత్తరాలు చదివేసరికి చెవుల నుండి మెడ కింద వరకు రక్తం చిందుతుందేమో అన్నంత ఎర్రగా కందగడ్డలా తయారైంది. చేతిలో ఉత్తరాల్ని నలిపి దూరంగా విసిరేస్తూ లేచి నిలబడ్డాడు. నువ్వు ఇవన్నీ వ్రాసావా? నీకు సిగ్గెలా లేకపోయింది? అరుణ నదురు బెదురు లేకుండా జవాబు చెప్పింది. సిగ్గెందుకు? ఆవిడ మహారచయిత్రి. అంత అందమైన అనుభవాలు అవివాహిత అయిన ఆవిడకెలా లభిస్తాయి? అందుకే నేను తోడ్పడ్డాను. నీకు బుద్ధి లేదు. చిచి, మన ఇద్దరికీ పరిమితం కావలసిన విషయాలని మరో మనిషికి చెప్పేందుకు నీకు నోరెలా వచ్చింది? నీ అంత సిగ్గులేని స్త్రీ ప్రపంచంలో ఉంటుందా? నిలువెల్లా కంపరం పుట్టినట్టుగా చంద్రం భార్య దగ్గరగా వచ్చాడు. ఆమె రెప్పవాల్చకుండా అతని వైపు చూస్తోంది. నిజంగా అదంతా బాధేనా? లేక అది కూడా మరో నటనా? కోపంతో అడిగాడు చంద్రం. అయినా నాకెందుకు చెప్పలేదు? ఏదైనా సరే చేసే ముందు నాకు చెప్పాలని చెప్పలేదు నీకు? ఏమాత్రం తొనుకు బెనుకు లేకుండా నిశ్చలంగా నిలబడిన భార్యని చూసేసరికి అతనికి పూర్తిగా శివమెత్తింది. చాలా రోజుల నుంచి బలవంతంగా నిగ్రహించుకుంటున్న ఆగ్రహం ఒక్కసారి 1000 పడగలు విప్పి బుస్సుమని పైకి లేచింది. అరుణ దగ్గరగా నిలబడి శాసిస్తున్నట్లుగా అన్నాడు. పుస్తకం ప్రింట్ అవటానికి వీల్లేదని ఆవిడకి టెలిగ్రామ్ ఇవ్వు, ఇప్పుడే, ఈ క్షణంలోనే అంటూనే అరుణ చెయ్యి పట్టి గుంజి డ్రావర్ దగ్గరికి లాక్కొచ్చాడు. డ్రావర్ లాగి టెలిగ్రామ్ ఫారం తీసి తనే డోంట్ పబ్లిష్, స్టాప్ ఇట్ అని వ్రాసి పెన్ అరుణ చేతిలో పెట్టి అడ్రస్ వ్రాయి అన్నాడు. అరుణ నిశ్చలంగా వ్రాసింది. చంద్రం టెలిగ్రామ్ తీసుకుని అప్పటికప్పుడే పోస్టాఫీస్కి వెళ్ళాడు. అతను కనుమరుగైన క్షణంలోనే అరుణ మరో ఫారం తీసుకుని సంయుక్త, స్టార్ట్ ఇమీడియట్లీ, వెరీ అర్జెంట్ అని వ్రాసింది. పక్కింటికి పరిగెత్తి ఆయన తమ్ముణ్ణి పిలిచి, ప్రసాద్, అర్జెంటుగా ఈ టెలిగ్రామ్ ఇచ్చిరా అని పంపింది. పోస్టాఫీస్ నుండి చంద్రం బయటికి వస్తుంటే ప్రసాద్ లోపలికి వెళ్ళాడు. ఆ రాత్రి చంద్రం ఇంటికి రాలేదు, క్లబ్లోనే గడిపాడు. సంయుక్త రైలు దిగి ప్లాట్ఫారం మీద పాదం ఆనించగానే అరుణ చెయ్యి పట్టుకుంటూ ఆదుర్దాగా అడిగింది, ఏమిటా టెలిగ్రామ్లు? నీకేమైనా మతిపోయిందా? జరగబోయేది వింటే నీకే మతిపోతుంది, చిరునవ్వుతో అంది అరుణ. ఏమైంది అసలు? ఇంటికి పద, చెబుతాను. టాక్సీలో వస్తుండగా దోవలో చెప్పింది. అరుణ, మా శ్రీవారి మధ్య మరీ బొత్తిగా పేచీ మనిషి అయిపోతున్నారు. పుస్తకం ఆయన ముందు చదివితే కానీ పబ్లిష్ చేయటానికి వీల్లేదట. అందులో ఆయన్ని గురించి నువ్వేదో అసభ్యంగా వ్రాసావని ఆయన భయం. ఓస్, ఇంతే కదా, ఈ మాత్రానికి నన్ను రప్పించడం దేనికి? అలా అని వ్రాస్తే పుస్తకం పోస్ట్లో పంపించేదానిగా. మధ్యలో మళ్ళీ ఆయనకేదైనా అనుమానం వస్తే నచ్చ చెప్పటం నా వల్ల కాదు. అసలు చాలా రోజుల నుంచి నిన్ను చూడాలని మనసులో ఆరాటంగా ఉంది. అసలు కథ అది. సంయుక్త నవ్వింది. మరీ అంత ఆదుర్దాగల మనిషి కనీసం స్టేషన్కైనా రాలేదేం? వచ్చేవారే. స్నేహితుడికి ఒకతనికి ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్లో చేర్పించడానికి వెళ్లారు. ఇద్దరూ ఇంటికి వచ్చారు. పొందికగా, అందంగా, కళాత్మకంగా సర్ది ఉన్న అరుణ ఇంటిని చూసి ఆమె ముచ్చటపడింది. ఏది, ఎక్కడా మీ ఇద్దరివి ఒక్క ఫోటో అయినా లేదే? ఇల్లంతా కలియ చూస్తూ అడిగింది. అరుణ స్టేషన్కి వెళ్లే ముందు పడగ్గదిలో ఉన్న చంద్రం ఫోటో తీసి లోపల పెట్టేసింది. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ప్రయాణపు పడలిక వల్ల సంయుక్త పడుకొని నిద్రపోయింది. అరుణ సంయుక్త చేతి వ్రాతలో ఉన్న నవల తీసుకుని చదువుతూ కూర్చుంది. దాదాపు అంతా తన జీవితమే. బాబాయితో పోట్లాడటం, ఘర్షణ పడి ఇంట్లోంచి బయటికి రావటం, ఉద్యోగం దొరక్క నానా యాతనలకి గురి కావటం, చివరికి అందరూ మళ్ళీ ఏకం కావటం. అది అసలు కథ. నవల మొత్తం మీద ప్రతి పేజీలో కనిపిస్తున్న కథానాయకుడి విగ్రహానికి, వ్యక్తిత్వానికి మనం ముగ్ధులమవుతాం. ఒక్క ఇంజనీరింగ్ డిగ్రీ తప్ప ఇంకేం లేని అతను స్థితిమంతురాలైన పిల్లని పెళ్లి చేసుకుని అంతులేని దరిద్రంలో మునిగి తేలుతూ కూడా ఛాయలేవి భార్యకి అంటకుండా ఉండాలని, భార్యని ఈ బురదలో కూరుకోకుండా ఎత్తి పట్టుకోవటానికి అతడు పడే బాధలు, చేసే విశ్వ ప్రయత్నాలు, హృదయానికి హత్తుకునేలా గంభీరమైన భాషలో, చక్కని సన్నివేశాలతో మానవ సృష్టి చేసింది సంయుక్త. సమస్యలు పాతవే, బాధలు మామూలువే.
కానీ వ్యక్తిత్వం గల వ్యక్తుల మధ్య వాటితో ఎంత కథ సృష్టించవచ్చునో ఆమె నేర్పుగా చూపించింది. పుస్తకం యావత్తు చదివిన తర్వాత అరుణకి అనిపించింది, సంయుక్త కథానాయకుడి వైపు కాస్త పక్షపాతమే చూపించింది. అందులో కథానాయిక భర్త పడే బాధలు చూస్తూ ఊరుకోవడం తప్ప మరింకేం చేయలేదు. అరుణకి కాస్త అసంతృప్తి కలిగింది. సాయంత్రం అవుతుండగా లేచింది సంయుక్త. అరుణ అప్పటికే కాఫీ టిఫిన్ రెడీ చేసి లేవగానే అందించింది. సంయుక్త స్నానం చేసి బట్టలు మార్చుకుంటుండగా అరుణ చేతిలో ప్లాస్టిక్ బ్యాగ్తో గదిలోకి వచ్చి, 10 నిమిషాలు నువ్వు ఒంటరిగా ఇంట్లో ఉండాలి, నేనిప్పుడే కూరలు తీసుకొని వస్తాను అంది. 1 నిమిషం ఆగు, నేను వస్తాను గబగబా జడ విప్పుకుంటూ అంది సంయుక్త. అరుణ వారించింది. నువ్వొద్దు, నువ్వు జడ వేసుకోవటం పూర్తి అయ్యే లోపల తిరిగి వచ్చేస్తాను అంటూ బయటికి నడిచింది. త్వరగా రావాలి, లేకపోతే భయంతో చచ్చిపోతాను సంయుక్త వెనుక నుంచి కేక వేసింది. ఇది సిటీ తల్లి, ప్రమాదాల వల్ల ఆకలి వల్ల తప్పితే ఒట్టి భయంతో చచ్చిపోయిన వాళ్ల సంఖ్య చాలా స్వల్పం. నవ్వుతూనే చెయ్యి ఊపింది అరుణ. ఇంట్లోంచి బయటకు వచ్చిన అరుణ మార్కెట్ వైపుగా కాకుండా పక్కింటి వైపు నడిచి వాళ్ళ గుమ్మంలో నిలబడి తమ్ముడు అని కేక పెట్టింది. ఏం కావాలక్కయ్యా అంటూ ప్రసాద్ బయటికి వచ్చాడు. నాకు చిన్న కాగితం కలం కావాలి, నువ్వు నాతో బస్టాండ్ వరకు సాయం రావాలి. ప్రసాద్ కాగితం కలం తెచ్చి ఇచ్చాడు. అరుణ కాగితం గోడ మీద పెట్టి వ్రాసింది. సారీ సంయుక్త, సిటీ నుంచి వచ్చిన ఒక ఆమె చెప్పింది, నా ఫ్రెండ్ కలిసిందట, తను ఈ రాత్రి ట్రైన్కి బొంబాయి వెళ్ళిపోతుందట, 4 సంవత్సరాల వరకు తిరిగి రాదు, నేను కనిపించలేదని మరీ అనుకుందట. ఇప్పుడు బయలుదేరబోయే బస్సుకి నేను వెడుతున్నాను, వీలుంటే రాత్రికి తప్పకుండా వస్తా, లేకపోతే రేపు ఉదయం. మరేమీ అనుకోకు, మా వారు ఇంటికి రాగానే ఈ ఉత్తరం చూపించు, వంట చేసి పెట్టాను, ఇద్దరూ కలిసి భోజనం చేయండి, ఉంటాను. అరుణ వ్రాయటం పూర్తయ్యేసరికి ప్రసాద్ బట్టలేసుకొని బయటికి వచ్చాడు. అరుణ వచ్చేసరికి బస్సు కదలబోయింది. చేతిలో ఉన్న కాగితం ప్రసాద్కిస్తూ, ప్రసాద్ ఇది మా ఇంట్లో ఇచ్చేయి, నన్ను బస్సు ఎక్కించానని చెప్పు, వస్తాను అంటూ బస్సు ఎక్కింది. బస్సు చెక్పోస్ట్ దాటి వచ్చేస్తుంటే అరుణ కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. ఏం చేసింది తను? ఆ పరిస్థితుల్లో మరొకరైతే ఏం చేస్తారు? బయటంతా చిక్కటి చీకటి ఆవరించుకుంది. అరుణ హృదయం కూడా అలాగే శూన్యంగా ఉంది. నిన్న మొన్నటి వరకు మనసులో పవిత్రమైన దేవాలయం ఉండేది. దానిలో ఉన్న చంద్రం విగ్రహానికి పూజలు సలపటంలో రాత్రింబవళ్ళు ఎలా జరిగిపోయినాయో ధ్యాసే లేదు. హఠాత్తుగా భూకంపం వచ్చింది, ఆలయం కూలింది, విగ్రహం ముక్కలైపోయింది. అంతవరకు దేవదాసులా బతుకుతున్న ఆంతర్యం చేష్టలొడిగిపోయినట్టు రాయిలా మిగిలిపోయింది. చంద్రంలో తనకింతవరకు గోచరం కాని మరో రూపం ఉందని రుజువు దొరికిన నాడే అతని గురించిన అభిప్రాయం పునాదులతో కదిలింది. ఇన్నేళ్లలో అతని సాహచర్యంలో తను పొందిన సుఖం, ఆత్మీయత, వాటి వెనక నీడలా అతనికి మరో కాంక్ష ఉందని తెలిసేసరికి పీలవంగా కనిపిస్తున్నాయి. వాటిని గుర్తు చేసుకుని బలంతోనైనా రాజీ పడదామా అని ఎంత ప్రయత్నం చేసినా లొంగటం లేదు. ఆనాడు డప్పు కోసం చూసిన చంద్రాన్ని ఏమనాలి? అందుకే ఆ రోజు బాబాయికి తాను రాసిన ఉత్తరం పోస్టు చేయలేదు. అందులో అంత అపమానాన్ని దిగమింగి శంకరంతో రాగానే బాగానే మాట్లాడాడేమో, ఏమో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని విచిత్ర పరిస్థితిగా ఉంది. చంద్రం సంయుక్తకి వ్రాసిన ఉత్తరాలు గుర్తుకొస్తే కడుపులో దేవినట్టే ఉంది. అందుకే కాబోలు ఇన్నాళ్ళు ఈ దాంపత్య జీవితంలో ఒక్కరోజు కూడా అతను మాటల రూపంలో అభిమానం ఏనాడు బయట పెట్టలేదు. అతని మౌనానికి తనే అందమైన రూపం కల్పించుకుని మురిసిపోయింది. వెనక్కి తొంగి చూసుకుంటే చంద్రం అంటి ముట్టనట్టు ఉన్న సంఘటనలు అనేకం కళ్ళ ముందు కదులుతున్నాయి. సంయుక్తకి అలాంటి ప్రేమలేఖలు వ్రాసినవాడు, తన గుండెల్లో ఇలా ఇన్ని గులాబీలు పూయించినవాడు ఇంకేదైనా చేయగలడు. ఎవరి మీద అతనికి నిజమైన మమత లేదు. నిజానికి అతనికెవరూ సన్నిహితులు కారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత వచ్చి తలుపు తట్టి ఈ రాత్రికి ఇక్కడే ఉంటానన్న అరుణని చూసి జానకి ఆశ్చర్యపోయింది. ఎగాదిగా చూసి అరుణ ఒంటరిగా ఎప్పుడూ రాదు. జానకి ఆశ్చర్యాన్ని గమనించిన అరుణ, స్నేహితురాలు ఒక అమ్మాయిని పంపటానికి స్టేషన్కి వెళ్ళాను, పొద్దుపోయింది అంటూ నసిగింది. నీ సంజాయిషీలు నాకేం అవసరం లేదులే, రా లోపలికి. ఎన్నిసార్లు పిలిచినా రాని మనిషివి హఠాత్తుగా కాని సమయంలో వచ్చి తలుపు తట్టేసరికి కాస్త ఆశ్చర్యం వేసింది. లోపలికి పిలుస్తూ సంతోషంగా అంది జానకి.
రాక వచ్చిన స్నేహితురాలి కోసం అర్జెంటుగా వంట మొదలు పెట్టబోతుంటే అరుణ అడ్డుపడి వారించింది. ఆ రాత్రి పడుకున్నదన్న మాటే కానీ కంటి మీదకి నిద్రే రాలేదు. అలా అని విపరీతమైన వేదన గాని బాధ కానీ ఏమీ లేవు. మనసంతా భరించలేనంత శూన్యంగా ఉంది. అర్ధరాత్రి వేళ ఆ శూన్యంలోంచి ఒక విధమైన నొప్పి మొదలై క్రమంగా గుండెల నిండా ఆవరించుకుంది. తెల్లవారిన తర్వాత కాఫీకి పిలవటానికని స్నేహితురాలి గదిలోకి వచ్చిన జానకి తెల్లబోయింది. మంచానికి చేరబడి గుండెలు పట్టుకొని నిర్జీవంగా నలిగిపోయిన కలవకాడలా వ్రేలాడిపోతూ కూర్చొని ఉంది అరుణ. జానకి భర్త చేత చంద్రానికి కబురు చేయిస్తానంది. అరుణ వద్దంది. ఆ రోజంతా అక్కడే గడిపింది. మర్నాడు సాయంత్రానికి జానకి తను కూడా వచ్చి దిగబెడతానన్నా వినకుండా ఒక్కత్తి బయలుదేరింది. నాకు అప్పుడప్పుడు ఇలా వచ్చిపోతూ ఉంటుంది. అది అలవాటే, నువ్వేం కంగారు పడకు, నవ్వు తెచ్చిపెట్టుకుంటూ చెప్పింది. సాయంత్రం 6 గంటలవుతుండగా ఇల్లు చేరుకుంటున్న అరుణకి వీధిలో గేటు బయటే కూర్చొని ఉన్న పనిమనిషి ఎదురైంది. అది అరుణని చూడగానే ముఖం చాటంత చేసుకుని ఎదురొచ్చింది. అంతలోనే మహా విసుగ్గా ముఖం పెట్టి, రండమ్మగారు, ఎప్పుడనగా వచ్చి కూర్చున్నాను, అంతూ పొంతూ లేకుండా పోయారు. అయ్యగారేమో ఆఫీస్కి వెళ్తూ అమ్మ వచ్చేవరకు ఇక్కడే ఉండు, కదలకు అని చెప్పిపోయారండి. అరుణ తాళం తీసుకుని గది లోపలికి ప్రవేశించింది. సంయుక్త పెట్టె కనిపించలేదు. వెళ్ళిపోయిందేమో. వంటింట్లో ఆ రోజు తను చేసినవి ఎలా మూతలు పెట్టిందో అలాగే ఉన్నాయి. అటువైపు ఎవరూ వచ్చిన జాడలేమీ లేవు. పనిమనిషి గంటలా గనగనా వాగుతోంది. మొన్న రాత్రి పొద్దోయిన తర్వాత అయ్యగారొచ్చి మా ఓడిని లేపి ఇంటికి చుట్టాలొచ్చారు, అమ్మ ఇంట్లో లేరు, మీ దాన్ని పంపు పడుకోవటానికి అంటే మా వాడొచ్చి దింపిపోయినాడు. ఆ అమ్మ మీకోసం చూసింది. అయ్య కారేజ్లో భోజనం ఇంటికాడ ఇచ్చి రమ్మన్నారని మా వాడొచ్చి అన్నం ఇచ్చిపోయిండు. సాయంత్రం వరకు చూసి ఆ అమ్మ వెళ్ళిపోయింది. ఓలమ్మో, అయ్యో నామతిమండ, ఇదిగో ఆ అమ్మ ఉత్తరం ఇచ్చిపోయింది, నువ్వు రాగానే ఇమ్మంది అంటూ చీరలోని అల్లిక సంచి తీసి దానిలో తమలపాకులతో మడత పెట్టిన కాగితం తీసి ఇచ్చింది. ఇస్తూ, అయ్యయ్యో, ఆ అమ్మని పంపిరావటానికి వెళ్ళినప్పుడు బీగం నా చేతికిచ్చి, నూకమ్మ, అమ్మొస్తుంది, ఇది ఇచ్చేయి, వచ్చేవరికి ఏడికి పోవాక అని చెప్పిపోయిండు. ఏం రావటం, చూసి చూసి కళ్ళు కాయలైనాయి. నడుము నీలుక్కుపోయింది. నడుము సవర తీసుకుంటూ బాత్రూం వైపు వెడుతూ అంది. అరుణ నీరసంగా కుర్చీలో కూలబడి ఉత్తరం చదువుకుంది. అరుణ, ఎంత పని చేశావు. మన ఇద్దరి మధ్య ఏ రహస్యాలు ఉండకూడదని నేను అనుకుంటూ ఉంటే నన్నిలా వంచటం నీకు న్యాయమేనా? ఆనాడి చంద్రం ఎవరో నాకెందుకు చెప్పలేదు? పోనీ ఇంటికి తిరిగి రాగానే చంద్రాన్ని ఎందుకు నిలదీసి అడగలేదు? నాతో నీ పరిచయాన్ని గుప్తంగా ఉంచినట్టు చంద్రం నన్ను చూసి తెల్లబోగానే అర్థం చేసుకున్నాను. కూరల కోసం వెళ్ళిన నువ్వు ఇంటికి రాకుండా సిటీకి వెళ్తున్నానని కుర్రాడి చేత చీటీ పంపినప్పుడే నాకేదో అనుమానం వేసింది. దానికి తగ్గట్టు అదే సమయంలో చంద్రం ఇంట్లోకి అడుగు పెట్టేసరికి తెల్లబోయాను. నేనున్నది వాస్తవమో లేక కలో అర్థం కాలేదు. ఇంచుమించు అతని పరిస్థితి కూడా నాలాగే ఉంది. సరసా, నువ్వా అన్నాడు ఆశ్చర్యంగా. నువ్వా? అయితే అరుణ భర్త అయోమయంగా చూశాను. నేను? అయితే సంయుక్త? అనుమానంగా ఆగిపోయాడతను. తలూపాను నేను. చాలాసేపు ఇద్దరం మతి కోల్పోయిన వాళ్ళలా మౌనంగా ఉండిపోయాం. ఆ నిశ్శబ్దంలో మా ఇద్దరి మస్తిష్కాలలో నువ్వే మెదులుతున్నావు. ఫోటో చూపించినప్పటి నుంచి జరిగినదంతా నెమరు వేసుకుంటున్నాను. చంద్రం మెదడులో ఏ ఆలోచన సుళ్ళు తిరుగుతుందో నాకు తెలియదు. అలా ఎంతసేపు ఉండిపోయామో తెలియదు. ఉన్నట్టుండి అడిగాడు అతను. నవల ఏది? యాంత్రికంగా ఇచ్చాను. చంద్రం అగ్గిపుల్ల గీసి దానికి అంటించాడు. కాలే వరకు అలాగే చేతిలో పట్టుకున్నాడు. తీక్షణంగా వెలుగుతున్న ఆ మంటలో రాయి కంటే కఠినంగా ఉన్న అతని ముఖం చూసేసరికి అతన్ని వారించాలన్న భయం వేసింది. అంతేకాదు, తదేకంగా అతని వైపు చూసిన నేను మరొకటి కూడా గుర్తించాను. నేనెరిగిన చంద్రం కాదు ఇతను. నాకు ఉత్తరాలు వ్రాసిన ఆ ప్రేమాభిమానానికి పాషాణంలో నిలబడిన ఈ వ్యక్తికి పోలికే లేదు. తర్వాత అతనేం మాట్లాడలేదు. ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. అరగంట తర్వాత మీ పనిమనిషి వచ్చింది. నాకు తోడుగా ఉండటానికి అయ్యగారు పంపించారని చెప్పింది. నీ రాక కోసం ఈ మధ్యాహ్నం వరకు ఎదురు చూశాను. ఇదంతా ముఖాముఖి నీతో చెప్పాలని నా ఆరాటం. నువ్వు రాలేదు. మీ ఆయన మళ్ళీ నా ముఖం చూడలేదు.
మధ్యాహ్నం మీ పనిమనిషి మొగుడు ద్వారా భోజనం పంపించాడు. వాని చేతనే సాయంత్రం వెళ్ళిపోతానని కబురు చేశాను. సాయంత్రం వచ్చాడు. అతనికే మొదట ఈ ఉత్తరం ఇద్దామనుకున్నాను. కానీ ఆ ముఖం చూసేసరికి దీనికి కూడా రాత్రి నా నవలకి పట్టిన గతే పడుతుందేమోనని అనుమానం వేసి పనిమనిషికిస్తున్నాను. అది భద్రంగా నీకు చేర్చగలిగేందుకు దానికి ₹1 లంచం కూడా పెడుతున్నాను. వెళ్లే ముందు ఒక మాట చెప్పకుండా ఉండలేను. చల్లగా ఉన్న నీ సంసారం నా వల్ల విచ్ఛిన్నం అయిందనే అపనింద నాకు రానివ్వకు. ఈ సంఘటనల వల్ల మన స్నేహానికి ఎలాంటి అడ్డంకు రానివ్వకూడదు. చంద్రాన్ని మళ్ళీ నాకీ విధంగా చూపి నువ్వు ఒక రకంగా నాకు తీరని అన్యాయం చేశావు. ఇప్పుడు నా ఊహలలో నేను సృష్టించుకున్న మూర్తి చెదిరిపోయింది. మరో దానికి ప్రాణం పోయాలంటే ఎంత అనుభవం కావాలో, ఎంత కష్టమో నాకు తెలుసు. ఆంధ్రపాఠక లోకానికి నువ్వు చేయకూడని అన్యాయం చేశావు. ఇక నుంచి నా కథలు వేరుగా ఉంటాయి. వ్యాసాలలో కానీ ఉపన్యాసాలలో కానీ అవి కూడా సమస్యాపూరితాలైపోతాయి. ఇక నుంచి నా కథలో స్త్రీ పక్షపాతంగానే ఉంటాయి. ఇది ఒక రకంగా నయమే. ఇక నుంచి నేను నిజ జీవితానికి దగ్గరగా వ్రాస్తాను. అరుణ, నేను వెళ్ళిన తర్వాత మీ ఇద్దరూ ఏమవుతారు అనేది నా ఊహకి అందటం లేదు. నీ ఉత్తరం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. నిజాన్ని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నా. ఇన్నాళ్ళు చంద్రం నా ఊహామూర్తి అని భ్రమించాను. లేదు, నా ఊహామూర్తి పోలికలు కొన్ని చంద్రంలో ఉన్నాయని అనుకున్నాను. అతను నాకందలేదు కాబట్టి నా ఊహలకి మరింత బలం వచ్చింది. నా ఆరాధన రెట్టింపయింది. అతను నేను ఆశించినట్టు నాకు దగ్గరే ఉంటే మిగతా స్నేహితులు విశ్వం, మూర్తి, ప్రభాకర్ వాళ్ళలాగానే అతనంటే అప్పుడే ఆసక్తి చచ్చిపోయేదేమో. నీకేదైనా బాధ కలిగిస్తే క్షమించమని మనస్ఫూర్తిగా అడుగుతూ సెలవు తీసుకుంటున్నాను. త్వరలో నీ నుంచి రాబోయే ఉత్తరం కోసం అనుక్షణం ఎదురు చూస్తుంటానన్న సంగతి మర్చిపోకు. అతిథి మర్యాద సరిగ్గా జరగకపోయినా భరించగలను, కానీ ఆశాభంగం సహించలేను. ఉంటాను, సంయుక్త. పనిమనిషి ఇల్లంతా సర్ది ఊడ్చి వెళ్ళిపోయి చాలాసేపయింది. అరుణ లేచి వెళ్ళి గదిలో సూట్ కేసు సర్దుకుంటుండగా వీధి తలుపు తెరిచిన ధ్వని. వెంటనే పరిచితమైన అడుగుల సవ్వడి వినిపించింది. నీరసంగా ఉన్న అరుణ గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. వణుకుతున్న కాళ్లతో కింద పెదవి పై పెదవితో నొక్కిపట్టి శబ్దం గమనించని దానిలా ఊరుకుంది. చంద్రం వెనగ్గా వచ్చి నిలబడ్డాడు. అరుణ ఏమీ ఎరగనట్టు చీరలు పెట్టెలో పెడుతోంది. ఎక్కడికెళ్ళావు? అరుణ సమాధానం చెప్పలేదు. కొంచెం ఆగి మళ్ళీ అడిగాడు. ఎక్కడికెళ్తున్నావు? దానికి జవాబు రాలేదు. వెళ్ళదలుచుకున్న దానివి మళ్ళీ ఎందుకు వచ్చావు? కబురు చేస్తే నీ సామాన్ ఎవరితోనైనా నేనే పంపేవాడినిగా. తుఫాను ముందు కలిగే ప్రశాంతత కనిపించింది అతని కంఠంలో. మీకు చెప్పి వెళ్ళటానికి వచ్చాను. నా ఇష్టం లేనిదే నా ఇంటిలోంచి వెళ్ళటం ఎవరితరం కాదన్న సంగతి నువ్వు త్వరలోనే గ్రహిస్తావు. బలవంతంగా ఎవరిని ఎవరూ ఆపలేరు. రాబోతున్న ఏడుపుని విగబట్టుకుంటూ అంది అరుణ. మూర్ఖులైన వాళ్ల చేత ఏ పనైనా బలవంతంగానే చేయించాల్సి వస్తుంది. అవును, నేను మూర్ఖురాలినే. ఒట్టి మూర్ఖురాలివేనా? పరమ మూర్ఖురాలివి. ఇన్నాళ్ళు నువ్వేదో తెలివిగలదానివని మోసపోయాను నేను. నయమే, ఇప్పటికైనా అసలు విషయం తెలుసుకోగలిగారు. చంద్రం చెయ్యి హఠాత్తుగా అరుణ భుజం మీద పడి చటుక్కున తన వైపు తిప్పుకుంది. సంయుక్త ఎవరో ముందే నాకెందుకు చెప్పలేదు? తీక్షణంగా అడిగాడు. సరస అనే అమ్మాయి మీ జీవితంలో ఉందని మీరు నా నుంచి ఎందుకు దాచారు? రోషంగా ఎదురు ప్రశ్న వేసింది అరుణ. నువ్వు రాకముందే ఆ అమ్మాయిని గురించిన జ్ఞాపకం శిథిలమైపోయింది. క్షణం ఆగి శాంతంగా అడిగాడు. నేను తనకి వ్రాసిన ఉత్తరాలు చూపించిందా? చూపించింది. నాకెందుకు చెప్పలేదు? చెబితే ఏం చేసేవారు? వివరంగా నీకన్నీ విప్పి చెప్పేవాడిని. ఏం చెప్పేవారు? మీరు అమాయకులని, పొరపాటయిందని? కాదు, ఒక రోజున సరస అనే అమ్మాయిని నిండు మనసుతో ఆరాధించిన మాట నిజమేనని, సరస నాకు పంచి ఇచ్చిన ఆత్మీయత లాంటిదే నా ఒక్కడికే కాక నాతో పాటు విశ్వానికి, ప్రభాకర్కి కూడా ఇచ్చిందని, వాళ్ళు కూడా నాలాగే సన్నిహితంగా ఉత్తరాలు వ్రాస్తారని తెలుసుకున్న రోజున నా క్షోభకి అంతులేదని, ఆ క్షణంలోనే సరస నాకు వ్రాసిన ఉత్తరాలు తీసుకెళ్ళి ముఖం మీద గిరాటు వేసి వచ్చేశాను. కానీ ఆ వచ్చేటప్పుడు నా ఉత్తరాలు అడిగి తెచ్చుకోవాలనే ధ్యాసే నాకు లేకుండా పోయిందని చెప్పేవాడిని. తర్వాత సరసకి నాకు ఉత్తర ప్రత్యుత్తరాలేమీ జరగలేదు. ఏ వస్తువైనా సరే
తనకి అందని దాన్ని గురించి ఆరాటపడి ఆవేదన చెందటం సరసకున్న ఒక చెడ్డ అలవాటు కాబట్టి దాన్ని అనుసరించే అందని నా కోసం ఊహలో ఆకాశంలోకి ఎత్తిందని, చేరువగా రావాలని విశ్వ ప్రయత్నం చేసిన విశ్వాన్ని, ప్రభాకర్ని తృణీకరించి గడ్డిపోచలా హీనంగా చూసిందని నీకు తెలియజేసేవాణ్ణి. ఇది జరిగినప్పుడంతా నువ్వెవరో నాకు తెలియదు. ఇది జరిగిపోయిన చాలా కాలానికి, దాదాపు నేనే ఇదంతా మర్చిపోతున్న సమయంలో నువ్వు పరిచయమయ్యావు. నీతో స్నేహం అభివృద్ధి చెందిన కొద్దీ ఈ జన్మలో పెళ్లి చేసుకోకూడదు అనే నా గట్టిపట్టు దానంతటా అదే సడలిపోయిందని, దానికి తర్వాత నేనెన్నడూ విచారించలేదని, ఇక ముందు విచారించబోవటం లేదని కూడా చెప్పేవాడిని. అరుణ అసహ్యంగా చూసి కంపరంగా చెయ్యి విదిలించుకుంది. నిర్లక్ష్యంగా నిర్మోహమాటంగా చెప్పేసింది, అవన్నీ మీరు నాకేం ఏ కరువు పెట్టనవసరం లేదు. నేను కోరుతున్నది మీ నుంచి సంజాయిషీ కాదు, వెళ్ళటానికి అనుమతి. హతాశుడైనట్లు చూశాడు చంద్రం. అతని ముఖంలో గబగబా రంగులు మారాయి. చివరికి మొండిగా తేల్చి చెప్పాడు, నేను నీకు ఇవ్వదలుచుకుంది సంజాయిషీ మాత్రమే, నా అనుమతి లేనిదే. నువ్వు ఈ ఇంటిలోంచి వెళ్ళలేకపోతే ఉండిపోవాల్సిందే. తెలిసో తెలియకో నీ జీవితంతో నన్ను ముడేసుకున్నావు. ఆ ముడి విప్పటం ఇక నీకు చేత కాదు. ఒకవేళ నువ్వు విప్పగలిగినా నేను విప్పనివ్వను. నీ ఇష్టాయిష్టాలతో నాకు పని లేదు. నువ్వు ఈ ఇంటిలో ఉండి తీరాల్సిందే అంటూనే చెట్టుకున వెనక్కి తిరిగి గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు. మరు నిమిషంలో వీధి తలుపు తెరవటం, అది ధడాల్లో మూయడం వినిపించింది. అరుణ నిలబడిన చోటే నిశ్చేష్టురాలైపోయింది. ఆ రోజు రాత్రి అతని ఇంటికి రాలేదు. మర్నాడు ఉదయం కూడా జాడ తెలియలేదు. ఆఫీస్కి కబురు చేస్తే రాలేదన్నారు. అరుణకి ఏం చేయటానికి పాలుపోలేదు. మధ్యాహ్నం అంతా గడిచింది. అరుణ ప్రయాణానికి సిద్ధమయ్యింది. చంద్రం వచ్చినా రాకపోయినా వెళ్ళటానికి నిశ్చయించుకుంది. 3 గంటలు దాటుతుండగా ఆఫీస్ బాయ్ కవర్ ఒకటి తెచ్చి అయ్యగారు ఇచ్చి రమ్మన్నారు అంటూ ఇచ్చి వెళ్ళిపోయాడు. కవర్లో కొంత డబ్బు, ఒక ఉత్తరం, రైల్వే టికెట్ ఉన్నాయి. గుండెలు పిండుతున్నట్టుగా ఉండి బాధపడే హృదయానికి మెలితిప్పుతుండగా అరుణ ఉత్తరం తీసి చదువుకుంది. చంద్రం రాశాడు, రాత్రంతా ఆలోచించాను. మనసులు విరిగిన తర్వాత మాటలతో ప్రయోజనం లేదని నిన్న నీ ముఖం చూడగానే అనుకున్నాను. అయినా నీకు నచ్చ చెప్పాలని ఓపికతో ప్రయత్నించాను. ఫలితం లేదు. నువ్వు సాధారణంగా చప్పున త్వరపడి ఒక నిర్ణయానికి రావని, ఒక నిర్ణయానికి రావడం అంటూ జరిగిన తర్వాత దానికి తిరుగులేదని నాకు తెలుసు. నీ పట్టుదల నేనెరుగనిది కాదు. నీలో ఆ మొండితనమే లేకపోతే ఆనాడు మీ బాబాయిని ఎదిరించి నా భార్యవే అయ్యేదానివే కాదు. నువ్వు వెళ్ళటానికి నిర్ణయించుకున్నావని తెలుసు. నిన్న నువ్వు నా ఇంటిలో ఉండి తీరాల్సిందే అని నేను అన్నమాట నిజమే. కానీ అది కేవలం ఆవేశంతో, అహంకారంతో అన్నమాటగా నువ్వు అనుకుంటావు. మనిషి అన్న తర్వాత ప్రతి వాళ్ళకి ఒక వ్యక్తిత్వం ఉండాలి. ఆ వ్యక్తిత్వం పటిష్టంగా కూడా ఉండాలి. మధ్యాహ్నం వరకు ఆలోచించాను. నిన్ను బలవంతంగా ఉంచి బాధ పెట్టే శక్తి నాకు లేదు అని తెలిసిపోయింది. అందుకే టికెట్ రిజర్వ్ చేయించి పంపుతున్నాను. శంకరానికి నువ్వు ఈ రాత్రికి బయలుదేరి వస్తున్నట్టుగా టెలిగ్రామ్ ఇచ్చాను. కానీ వెళ్లే ముందు ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకో. నువ్వు నా జీవితంలో ప్రవేశించిన తర్వాత జరిగిన ప్రతి క్షణం నుంచి నువ్వు ఏది అడిగినా నేను ప్రతిదానికి సమాధానం చెప్పగలను. నువ్వు రాకముందు, నువ్వెవరో నాకు తెలియకముందు నాకు జరిగిన కొన్ని అనుభవాలు ఎందుకు జరిగాయంటే జవాబు చెప్పలేను. వాటి వల్ల నీకు అన్యాయం జరిగిందంటే అసలే ఒప్పుకోను. ఎప్పటికైనా నువ్వు నా దగ్గరికి తిరిగి రాదలుచుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు. నేను కూడా 4-5 రోజుల్లో ఊరు విడిచి వెళ్ళిపోబోతున్నాను. నేనెక్కడ ఉన్నది ఎప్పటికప్పుడు శంకరానికి తెలియజేస్తూ ఉండటం మర్చిపోను. ఇంతకంటే చెప్పాల్సింది ఇంకేమీ నాకు కనిపించటం లేదు. అందుకే ముగిస్తున్నాను. పైన సంబోధన కానీ క్రింద సంతకం కానీ లేని ఆ ఉత్తరాన్ని అరుణ 1-4 సార్లు చదువుకుంది. రాత్రి చాలా పొద్దుపోయింది. ఊరంతా మాటుమణిగింది. చంద్రం విపరీతమైన అలసటతో, గుండెల నిండా బరువుతో చీకటిలో కొద్దిగా తూలుతూ ఇంటికి వచ్చాడు. ఇంటికి తాళం వేసి ఉంది, గడియ వేసి ఉంది, లేక బార్లా తెరిచి ఉంది. తనెలా దాని గుండా లోపలికి వచ్చాడో అతనికి ధ్యాసే లేదు. ముందు లైట్ వేసి అక్కడే టేబుల్ పక్కగా ఉన్న పడకుర్చీ కనిపించగానే ఉసురంటూ అందులో కూలబడిపోయాడు. బట్టలు మార్చుకునే ఓపిక కూడా అతనికి లేదు. వెనక్కి ఆనుకుని పడుకోబోతున్న అతనికి ఎదురుగుండా టేబుల్ మీద టికెట్ ఏదో 2 ముక్కలుగా కనిపించింది.
ముందు కొద్దిసేపు అదేదో తన ఊహే తనని ఆడిస్తుందేమోనని భయపడ్డాడు. తర్వాత మెల్లగా చేత్తో తాకి చూసి పెట్టేశాడు. మళ్ళీ చూశాడు. నిజంగానే రైలు టికెట్టు రెండుగా చిరిగిపోయి ఉంది. ఎవరు చించారు? అరుణ ఎలా వెళ్ళింది? హఠాత్తుగా అతనికి గుర్తొచ్చింది. అరుణ గావు కేక పెట్టాడు. ఆ పిలుపుతో ఇల్లు ప్రతిధ్వనించింది. కానీ జవాబు మాత్రం ఏ మూల నుంచి రాలేదు. అరుణ పిలుస్తూనే లేచి తడబడుతున్న అడుగులతో లోపలికి వెళ్ళాడు. పడగ్గదిలో అరుణ ఉంది. కానీ అతని పిలుపు విని కూడా ఇటు తిరగలేదు. అరుణ ఉంది. నిద్రతో కూరుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచి చూశాడు. మంచం దగ్గర ఇటువైపు వీపు పెట్టి నిలబడి ఉంది. నిజంగా అరుణేనా? మళ్ళీ అతనికి అనుమానం వచ్చింది. దగ్గరగా వెళ్ళి భుజాల మీద చేతులు వేసి మెల్లగా తన వైపు తిప్పుకున్నాడు. అరుణ కళ్ళ నుంచి నీళ్లు ధారలు కడుతున్నాయి. అది చూసి చిరునవ్వుతో మడత పడుతున్న నాలికతో ముద్దుగా అన్నాడు. నిజమైన అరుణవే, బొమ్మ అరుణ ఏడవదుగా. అప్పటికి 10 నిమిషాల నుంచి అతని వాలకం పసిగట్టిన అరుణకి ఇక ఏడుపు ఆగలేదు. అతని గుండెలో తలదాచుకుని ఒక్కసారిగా బావురుమంది. చంద్రానికి ఏడుపు వచ్చినంత పనయింది. కానీ ఎలాగో నిగ్రహించుకుని అరుణ చెంపలు నిమురుతూ అన్నాడు. ఏడుస్తున్నావెందుకు? టికెట్ చిరిగిపోయిందనా? పర్వాలేదులే, రేపు ఇంకోటి తెప్పించి ఇస్తాను. నాకేం అవసరం లేదు, నేనెక్కడికి వెళ్ళను, తల అడ్డంగా తిప్పుతూ వెక్కిళ్ల మధ్య గట్టిగా చెప్పేసింది అరుణ. అయిపోయిందండి సంయుక్త కథ. ఈ కథ మీకు ఎలా నచ్చింది అనేది కామెంట్స్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.